హాయ్ అండి, ఏంటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? స్వీట్ కార్నర్ ఏడ్చనక్కాయలండి, పచ్చివి. ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, రండి వెళ్ళిపోదాం, కుక్ చేసేసుకుందాం. చాలా టేస్టీ, హెల్త్ కూడా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం స్వీట్ కార్నర్ ఉడకబెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇలాగా తొడుములో అయితే తీసేసుకుందాం. నీట్గా అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నీట్గా వచ్చేసుకోండి స్వీట్ కార్నర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నీట్గా తీసేసుకున్నాం కదా. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏ సైజ్ కావాలో సైజ్ కట్ చేసుకోవచ్చండి. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకోండి. ఇవైతే పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, ప్లేట్ అయితే చేసుకున్నాం కదా. వేరుశనగకాయలు అయితే చేను దగ్గర నుంచి తెచ్చారండి. ఇవన్నీ ఇంకా పోసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి ముచ్చుకులు అది ఉంటాయి కదండి, ఇవన్నీ నీట్గా తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఇవన్నీ కూడా ఇలా తీసేసుకోండి. ఇలా అయితే తీసేయండి. ఇవన్నీ నీట్గా తీసేస్తాం కదా. ఇవి కూడా పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. స్వీట్ కార్నర్ అయితే అన్ని కడిగేసుకోండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కడిగిస్తున్న తర్వాత ఇవన్నీ కూడా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేరుశనగకాయలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నీట్గా వేసేసుకుందాం. ఇలా అయితే నీట్గా కడిగేసుకోండి ఫ్రెండ్స్. మట్టి ఎక్కువగా ఉంటుందండి, భూమిలో పడినాయి కదా. ఇసుక అది ఏమీ లేకుండా నీట్గా అయితే 2-3 సార్లు కడిగేసుకోండి. ఇలా కడుక్కున్న తర్వాత ఇలా అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ తీసేసుకున్నాం కదా. ఇవి కూడా కుక్ చేసుకుందామండి. ఇవి అయితే పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కుక్కర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. వేరుశనగకాయలు అయితే పోసేసుకోండి. ఇలా కుక్కర్లో అయితే పోసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వేసేసుకోండి వేరుశనగకాయలు ములిగేలాగా. ఇప్పుడు స్వీట్ కార్నర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి అన్నీ కూడా. ఇంకొంచెం వాటర్ అయితే పోసుకోండి ఫ్రెండ్స్. ఇలా సరిపోయి నీళ్ళు ఏంది చూసుకోండి. ములిగితే చాలండి. ఇలా అయితే కుక్కర్ మూత అంటే పెట్టేసుకుని విజిల్ అవుతే 4 విజిల్ రానిద్దామండి. ఇలా కుక్కర్ మూత అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి. 4 విజిల్ వచ్చే వరకు కుక్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది చూసేద్దామండి. చాలా బాగా కుక్ అయినాయి కదా, పర్ఫెక్ట్గా కుక్ అయినాయండి. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్లేట్ ఒకటి తీసేసుకోండి. స్వీట్ కార్నర్ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే అన్నీ తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్నర్ అయితే ఇలా తీసేసుకోండి. బాగా కుక్ అయిపోయినాయి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినాయో. ఇలా స్టెయినర్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇందులోకి అయితే వేసేసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఈ వాటర్ అయితే ఉప్పు వాటర్ అండి. నీట్గా అయితే పారబోసేద్దాం ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేసుకోండి. ఇలా బౌల్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. వేరుశనగకాయలన్నీ కూడా ఈ బౌల్లో పెట్టి వేసేసుకుందాం. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినాయో. చాలా బాగా కుక్ అయినాయండి. చూడండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. వా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినాయో. లేతకాయలండి, పచ్చికాయలు చేను దగ్గర నుంచి తెచ్చారు కదా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఉప్పేసి కుక్ చేసాం కదా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ టీవీ కాడ అయితే కూర్చొని తినేయచ్చండి. సూపర్ ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీ అండి. మీరు కూడా తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా నచ్చేసినాయండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.